హరిశ్చంద్రరావుతో అంటోంది లోపల ఆయన భార్య లలితమ్మ. నేను విన్నానులే ఆ అమ్మాయి చెప్పిన మాటలు. ఇన్ని తెలిసిన పిల్ల నిన్న రాజుగాడిని బ్రతికించకూడదు. ఆయనకి భార్య అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నువ్వు దెయ్యమై వచ్చాడని ఎక్కడ భయపడిపోతావోనని చిరాగ్గాని కదిలాడక్కడి నుంచి. ఏం మనిషో ప్రతిదానికి చిర్రు బుర్రు. నా కర్మ కొద్దీ ఈయనకి పెళ్ళానయ్యాను అని లలితమ్మ అనుకుంటే, ఈ అమాయకురాలతో 30 ఏళ్లుగా కాపురం ఎలా చేస్తున్నానబ్బా అని ఆయన ఆశ్చర్యపోయాడు. వదినా అంది శాంతి. ఆలోచనల్లో ఉన్న ఆరాధన అంది. ఈరోజు శ్రీరామ్ కోసం ఎవరో కొత్త వ్యక్తి వచ్చారిక్కడికి. ఆరాధన ఉలిక్కిపడి ఎప్పుడు? శ్రీరామ్ అప్పుడే లేచి వెళ్ళాడు. తాతగారు, శాంతి, ఆరాధన ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారక్కడ. ఈ ఉదయం 10 గంటలప్పుడు. ఇద్దరికీ అతడి రూంలో ఏదో గొడవైంది. అదేంటో తెలీదు. నీ అంతు తేల్చుకుంటానంటూ వెళ్ళాడతను. అతడు ఎవరని నేను అడిగితే మా పెదనాన్న అని చెప్పాడు. నాకు నమ్మకం కలగలేదు అసలు అంది శాంతి. ఆరాధన మాట్లాడలేదు. ఈ శ్రీరామ్ వ్యవహారం మిస్టీరియస్గా మిగిలిపోతోంది. రేపైనా ఇతడి విషయం తేల్చేయాలి. తాను ఊహిస్తున్న శత్రువు ఇతడు అయ్యుండొచ్చో కాదో. హఠాత్తుగా ఆరాధనకి గుర్తొచ్చింది. శాంతి, ప్రీతం వేలికేదో ఉంగరం ఎస్ అన్న అక్షరంతో. ఈ మధ్య చూస్తున్నాను దాన్ని. ఏంటి దానికి అర్థం? శాంతి ఉలిక్కిపడ్డం ఆ చీకట్లోనూ స్పష్టంగా గుర్తించింది ఆరాధన. నాకు తెలీదొదినా చప్పునంది. తర్వాత ఎవరో ఫ్రెండ్ ప్రజెంట్ చేశాడనుకుంటాను, ఏదో సందర్భంలో అంది. మళ్ళీ ఏమో సరిగా తెలీదు అంది. ఆరాధనకు అర్థమైంది ఆమెకు తెలుసునని దాస్తోందని. ఏమై ఉంటుంది? ఆలోచనలో పడింది. శాంతి ఏదో పనున్నట్టుగా లేచి వెళ్ళిపోయింది. తాతగారితో చెప్పింది ఆరాధన. సమాధి దగ్గర తనకి దొరికిన లాకెట్ గొలుసు గురించి. ఆలోచనగా తలు పాడాయన. రాత్రికి శ్మశానం దగ్గరికి వెళ్లాలన్న తన నిర్ణయం కూడా చెప్పింది. ఈసారి పెద్దగానే. లైట్లు వేసి వస్తున్న శాంతి ఆ మాట వింది. నేను వస్తాను అంది చప్పున. నీ ఇష్టం రా అంది ఆరాధన. నలుగురు వెళితే ఏమవుతుందో చూడాలనుంది ఆమెకి. ఒంటరిగా వెళితే ఏమవుతుందో ఆమెకు తెలుసు. ముగ్గురు ఆలోచనల్లో పడ్డారు. ఇప్పుడు లైట్లు వెలుగుతుండడంతో పట్టపగల్లా ఉందక్కడ పరిసరం. శ్రీరామ్ వచ్చి కూర్చున్నాడు. లలితమ్మ కేకేసింది వాళ్ళని లోపలికి రమ్మని. చలిగల్లో కూర్చున్నారేంటి? రండి లోపలికి. ఈ లంకంత కొంపలో నలుగురు ఒక చోట వండుకుంటే కష్టం అని. ఎవరి భయం వాళ్ళది నవ్వుకుంది ఆరాధన. నలుగురు లేచి లోపలికొచ్చారు. తాము ప్రీతంతో శ్మశానం దగ్గరికి వెళ్ళదలుచుకున్న విషయం హరిశ్చంద్రరావుతో చెప్పారు. ప్రమాదం ఉండదు కదా? ఆందోళనగా అడిగాడాయన. ముగ్గురం వెళుతున్నాం కదా అంకుల్ అంది ఆరాధన. నేను వస్తాను చొప్పున అన్నాడు శ్రీరామ్. ఆరాధన అతడి వైపు చూసి రండి అంది క్షణం ఆగి. లలితమ్మకి శారదమ్మకి చెప్పవద్దు అన్నాడాయన భయపడతారని. మీరింట్లో జాగ్రత్తగా ఉండండి. మేము వచ్చినంత వరకు బయటికి రావద్దు అంది ఆరాధన. ఏదో అనుమానంతో కొంత జాగ్రత్తతో. కాస్త బెదిరాడు ఆయన ఈ మాటకి. తర్వాత తను అలా చెప్పాల్సింది కాదనిపించింది ఆమెకి. ఆంటీ, నేను రాత్రికి ఇక్కడే ఉంటాను లలితమ్మతో చెప్పింది ఆరాధన. చిత్రంగా పగలంతా గది తలుపులు తీసుకునుండే ప్రీతం రాత్రైతే మూసుకుంటున్నాడు. అతడు వెళ్లబోయే ముందు అతడి గదిలో కాసేపు ఉండాలన్న ఆరాధన ప్రయత్నం వ్యర్థమైంది. ఒక్కో రోజు రాత్రుళ్ళు అతడు ఆహారం తీసుకోవడం లేదు కూడా. అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు అంతా హాల్లో. అప్పుడు సమయం ఇంకా 10. అందరూ మౌనంగా ఉన్నారు. ఆ నిశ్శబ్దం భరించరాందిగా తోస్తోంది. నవ్వుతూ నవ్విస్తుండే తాతగారు ఎందుకో చాలా మౌనంగా గంభీరంగా ఉండిపోయారు. శ్రీరామ్కి చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. నలుగురు ప్రీతం వెంట శ్మశానం దగ్గరికి వెళ్లే విషయం శారదమ్మకి చివరి క్షణాల్లో చెప్పదలుచుకున్నారు. కోడల్ని చెరిచి పారిపోయిన బైరాగి మళ్లీ కొంతకాలం తర్వాత తిరిగి రావడంతో ఊళ్ళో భయాందోళనలు నెలకొన్నాయి. ఈసారి బైరాగి ఇంటికి రాలేదు. ఊరవతల శివాలయంలో చేరాడు. క్షుద్ర విద్యల్ని నేర్పమంటూ తన వెంటబడే 10 మంది కుర్రకారుని చేరదీసి ఊరునే నాశనం చేయడం కోసం మహాక్షుద్ర యజ్ఞం తలపెడుతున్నానని, తనకి సాయంగా ఉంటే వాళ్ళని తన శిష్యుల్ని చేసుకుంటానని చెప్పాడు. వాళ్ళు ఎగిరి గంతేసి ఒప్పుకున్నారు. క్షణాల మీద ఈ వార్త ఊరంతా పాకిపోయింది. ఊళ్ళో వాళ్ళు భయపడిపోయారు. అది మరీ కుగ్రామం. జనం అమాయకులు. చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. తర్వాత అంతా కలిసి ఆలోచించి ఇంటికి ఓ 25 రూపాయల లెక్కన వేసుకుని వచ్చిన మొత్తం సొమ్మంతా బైరాగి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా,
ఈ డబ్బు తీసుకుని మా మీద ఆగ్రహాన్ని వదిలిపెట్టు, మమ్మల్ని రక్షించు అని వేడుకొన్నారు. బైరాగి శాంతించాడు. మరింత గర్వంగా విర్రవీగాడు. ఈ లోపల అతడి కొడుకు ఈ తండ్రి దుర్మార్గుడి పీడ వదిలించుకోవడం ఎలాగా అని ఆలోచించాడు. ఊరంతటినీ భయపెట్టి అదుపులోకి తీసుకున్న తండ్రి ఆ జబర్దస్తితో తొందరలోనే ఇంట్లోకి జ్వరబడతాడని అతనికి తెలుసు. అప్పటికే తండ్రి శక్తుల పట్ల భయాన్ని లెక్క చేయని తెగింపు వచ్చింది ఆ యువకుడికి. దగ్గర బంధువులతో మేనమామతో కలిసి ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు. ప్లాన్ ప్రకారం తనే వెళ్లి తండ్రిని కలుసుకుని ఇంటికి వెళదాం రా నాన్న అని పిలిచాడు ఎంతో ప్రేమగా. బైరాగి గర్వంతో ఉప్పొంగిపోయాడు. తన కొడుకు తనకి భయపడి తన దగ్గరున్న డబ్బుకి ఆశపడి తనని ఇంటికి పిలుస్తున్నట్టుగా భావించాడు. అతడి కళ్ళ ముందు గుండె మల్లె చెండు లాంటి కోడల పిల్ల కదిలింది. మొదట బిట్టు నటించి తర్వాత ఇంటికొచ్చాడు. మధ్యాహ్నం కొడుకు తండ్రికి బ్రహ్మాండంగా విందు చేశాడు. కోళ్లని కోశాడు, పేకల దాకా తాగించాడు. కోడలు ఈ రాక్షసుల్లాంటి మామని తప్పుకొని తిరిగింది. ఇంతలో ఈ కుటుంబానికి దగ్గర బంధువైన శివుడు హైదరాబాదు నుంచి దిగాడు. శివుడికి కూడా బైరాగి మీద పాత కక్ష ఉంది. అతడు విషయం తెలుసుకుని తను బైరాగి పీడ వదుల్చుకోవడంలో ఓ చెయ్యి వేస్తానని వీళ్లతో కలిశాడు. పథకం ప్రకారం పాతాళ భైరవి ఎన్టీఆర్ సినిమాకి వెళదాం రమ్మంటూ బైరాగిని బయలుదేరదీశాడు. బైరాగి కొడుకు, అతని మేనమామ, ఇంకో భార్య వైపు బంధువు శివుడు కలిసి సినిమాకి టౌన్కి వెళ్ళొస్తూ దారిలో బైరాగిని బాగా తాగించారు. తాము తాగారు. తర్వాత నడిచి తమ ఊరికి బయలుదేరారు. అనుకున్న పథకం ప్రకారం తమ ఊరి పొలిమేరల దగ్గరికి రాగానే అక్కడ పొదల్లో దాచున్న కర్రలతో రాళ్లతో బైరాగిని నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపారు. నలుగురు కలిసి గొయ్యి తీసి శవాన్ని దాంట్లో పడేసి రాళ్లు మట్టి కప్పి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు ఎంత తాగినా భయంలో కంగారుతో తాము ఎక్కడ అతన్ని కప్పెట్టింది చూసుకోకుండా ఓ పొలం పక్కన కప్పెట్టి అది పెద్ద లోతులేని గోతిలో వెళ్ళిపోయారు. అలా ఆ రాత్రికి కోడల్ని తన ఇష్టం వచ్చినట్టు అనుభవించొచ్చు, కొడుకు తనకి భయపడుతున్నాడు అని కలలుగన్న దుర్మార్గుడు, శాడిస్టు, రాక్షసుడు అయిన బైరాగి చరిత్ర అంతమైపోయింది. ఆ మర్నాడు ఊళ్ళో అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి బైరాగి కొడుకు, అతడి బంధువులు బైరాగి అట్నుండటే ఓ సన్యాసితో అస్సాం వెళ్ళిపోయాడని చెప్పారు. అలా హఠాత్తుగా వెళ్ళిపోవడం, దేశ సంచారం ఆ దుర్మార్గుడికి అలవాటే కాబట్టి అందరూ నమ్మారు. వారం గడిచిపోయింది. ఇంతలో వర్షాలొచ్చాయి. 2 రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి బైరాగి శవాన్ని పూడ్చిన ఆ చెప్టా గోతి చుట్టూ ఉన్న మట్టి కరిగిపోయి రాళ్లు తొలగి మధ్యలో నుండి శవం కాళ్ళు పైకి లేచాయి. ఆ పక్కనే ఉన్న పొలం యజమాని పనులు మొదలు పెట్టడం కోసం పొలానికొచ్చి ఆ శవాన్ని చూసి మొదట షాక్ తిన్నాడు. తర్వాత హడలిపోయి గోల పెట్టేశాడు. బైరాగి కొడుకు మిగతా బంధువులతో వెళ్లి ఆ రైతు నోరు ముయించాడు. బెదిరించి కుళ్ళి కంపు కొడుతోన్న శవాన్ని కప్పెట్టారు. మళ్ళీ వానలు కురిసి నదులు ఓగులు పొంగాయి. శవం అక్కడుంటే ప్రమాదమని ఓ రాత్రి దాన్ని పైకి తీసి నలుగురు కలిసి ఓ వాగులో వదిలేశారు. అది 10 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి ఓ డొంకలో చిక్కింది. ఈ లోపల శివుడు తనకేదో ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చిందని వేరే రాష్ట్రం వెళ్ళిపోయాడు. ఈ లోపల ఎలా పొక్కిందో గాని బైరాగి చనిపోయాడన్న పుకారొచ్చింది ఊళ్ళో. టౌన్లో యాక్సిడెంట్లో పోయాడని, శవాన్ని కూడా చూశామని చెప్పుకోసాగారు. కొడుకు ఇంట్లో లేని సమయంలో బైరాగి భార్య నిజంగా భర్త చచ్చిపోయాడని నమ్మి అతడి దగ్గరున్న డబ్బైనా తమకి దక్కుతుందని ఆశపడి పోలీసులకి తన భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగారు. శవం ఆచూకీ బయటపడింది కొద్ది రోజుల తర్వాత. కానీ అప్పటికది పూర్తిగా శిథిలమైపోయి అస్థిపంజరం మిగిలింది. డాక్టర్లు అది బైరాగి శవం కావచ్చునని, బలమైన దెబ్బల మూలంగా ఆ మరణం సంభవించిందని నిర్ధారించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి అనుమానంగా ఉన్న బైరాగి బావమరిదిని అరెస్టు చేసి ప్రశ్నించగా మిగతా వివరాలు బయటపడ్డాయి. మిగతా ఇద్దరిని అరెస్టు చేశారు. వాళ్ళు తాము హత్య చేసినట్టు అంగీకరించారు. ఇక శివుడు మాత్రం అరెస్టు కావాల్సింది. అతడి కోసం పోలీసులు వెళ్లారు. బైరాగి కోసం వెళ్లిన మనిషి ఒంటరిగా తిరిగొచ్చి చెప్పిన కథది. చివరికి ఆ దుర్మార్గుడికి ఎలాంటి చావు ప్రాప్తించిందో చూసారా? అతడి క్షుద్ర విద్యలు, శక్తులు అతన్ని రక్షించలేకపోయాయి. మనం అలాంటి దుర్మార్గుడు మనం లేదో ఉద్ధరిస్తాడు అనుకున్నాం అంటూ ముగించాడు హరిశ్చంద్రరావు. అందరూ దీర్ఘంగా శ్వాస వదిలారు. శ్రీరామ్ ఏదో అనబోయాడు. 11:30 అయింది. హఠాత్తుగా అంది ఆరాధన. అంతే, అందరూ నిలుక్కున్నట్టు కూర్చుండిపోయారు.
హరిశ్చంద్రరావు భయంకరమైన నిశ్శబ్దాన్ని నుంచి, మౌనం నుండి అందరినీ రక్షించడం కోసం ఇప్పుడు ఈ కపట బైరాగి ఉదంతం గురించి చెప్పాడని అందరికీ అర్థమవుతూనే ఉంది. నిజంగా సమయం చాలా వేగంగా గడిచిపోయినట్టయింది. ఆరాధన సూచనని అనుసరించి తల్లికి అప్పుడు చెప్పింది శాంతి. తాము నలుగురు ప్రీతంని అనుసరిస్తూ శ్మశానం దగ్గరికి వెళ్ళబోతున్న విషయం. అది విని భయంతో ఆవిడ మొహం పాలిపోయింది. వద్దు వద్దు అంది కనిపిస్తున్న కంఠంతో. పర్వాలేదంటే నలుగురం వెళుతున్నాం, ఆయుధాలు తీసుకువెళుతున్నాం. అక్కడ ప్రీతం పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తాడో చూద్దామని అంతే. నచ్చజెప్పబోయింది ఆరాధన. నీకు తెలీదు తల్లి. దుఃఖంతో భయంతో పూడుకుపోయింది ఆవిడ కంఠం. మీరిలా వెళ్ళినందువల్ల వాడికి ఏం అపకారం కలుగుతుందో. మాట పూర్తి చేయకుండా ఆవిడ చేతుల్లో మొహం దాచుకుని దుఃఖించసాగింది. ఆవిడ మాటలకి స్థాణువైంది ఆరాధన. ఆంటీ చాలా తెలివైంది. తాము ఎంతగా దాచినా ఏదో జరుగుతోందని, శత్రువులెవరో ఉన్నారని గ్రహించిందన్నమాట. లలితమ్మ పాపం బెక్క చచ్చిపోయినట్టయి కూర్చుంది. శారదమ్మ శరీరంలో వణుకు. లలితమ్మ విషయం చెప్పనే అవసరం లేదు. వీళ్ళిద్దరినీ చూసి హరిశ్చంద్రరావు కంగారు పడసాగాడు. ఇంతలో మెట్ల మీద చప్పుడు. అంతా తుళ్ళిపడి చూశారు. వస్తున్నాడు ప్రీతం. తూలిపోతూ. తాగుడు మొత్తు కాదది. అతడి కళ్ళు శూన్యంలో దేన్నో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాయి. రెప్ప వాల్చకుండా చూస్తోంది అతన్ని ఆరాధన. కలల్లో తేలిపోతున్నవాడిలా, అక్కడ కూర్చున్న వాళ్ళనే గమనించినట్టు గాలిలో తేలిపోతున్నవాడిలా దాటుకుని వెళుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో బయట నుండి తీతు వరకు, గొడ్లగోబ రెక్కల టపటప, మృత్యుని గుర్తుకు తెచ్చే నిశ్శబ్దం. నీలుక్కుపోయినట్టు కూర్చున్న అందరిలో బయట కారు చప్పుడు విని తేరుకుంది తాతగారే. ప్రీతంని ఆ స్థితిలో చూడ్డం తొలిసారైనందువల్ల ఆరాధన వెంటనే తేరుకోలేకపోయింది. పదండి, లేచాడాయన. బొమ్మల్లా లేచారు. సరిగ్గా అప్పుడు సోఫాలో నుండి దబ్బున పడిపోయింది శారదమ్మ. అమ్మో, వదిన పడిపోయింది అరిచింది లలితమ్మ పెద్దగా ఏడుస్తూ. స్థాణువులైపోయారందరూ. హరిశ్చంద్రరావు చప్పున కదిలి చెల్లెల్ని పైకి లేపడానికి ప్రయత్నించసాగాడు. ఆవిడికి స్పృహ పోయింది. ఆయనకి శ్రీరామ్ సాయం వచ్చాడు. ఆరాధనలో చలనం వచ్చింది. చప్పున కదిలి ఆవిడ దగ్గరికి వెళుతూ శ్రీరామ్తో, ప్లీజ్ బయటికి వెళ్ళి నా కారులో మెడికల్ కిట్టు, స్టెతస్కోప్ ఉన్నాయి, తీసుకురండి అంది. అతడు పరిగెత్తాడు. ఆవిడ గుండె బలహీనంగా కొట్టుకుంటోంది. బీపీ చెక్ చేసి చూసింది. ఆరాధనకు అర్థమైంది. మౌనంగా 2 ఇంజెక్షన్స్ చేసింది. ఆమె తన ఆందోళనని పైకి ప్రకటించకుండా ఉండడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. వదిన, ఏడుపు కంఠంతో అంది శాంతి. నథింగ్ టు వర్రీ, మైల్డ్ స్ట్రోక్. బొంగురు కంఠంతో అంది. అంతా ఉలిక్కి పడ్డారు. బోరు మంది శాంతి. డోంట్ వర్రీ శాంతి, షీఈ్ ఆల్ రైట్. నువ్వు అలా చిన్నపిల్లలా బెదిరిపోతే ఎలా అంది ఆరాధన. ఆ అమ్మాయిని ఎలా ఓదార్చాలో తెలియలేదామెకి. లలితమ్మ శాంతిని కౌగిలించుకుని బోరు మంది చిన్నపిల్లల. హరిశ్చంద్రరావులో బాధ, భయం. భార్యని కసురుకున్నాడాయన. దాన్ని మరి కాస్త బెదరగొట్టకు అని. ఆరాధన ఆలోచిస్తోంది. ఆవిడ ఇక ఏమాత్రం మానసిక ఒత్తిడిని తట్టుకోలేదు. ప్రీతం పరిస్థితుల్లో మార్పు లేదు. తను ఏమాత్రం ఈ విషయంలో ప్రోగ్రెస్ సాధించలేకపోతోంది. పోనీ ఆవిడ్ని హాస్పిటల్లో చేరిస్తేనో అన్న ఆలోచన వచ్చింది. అదే అంది వాళ్లతో. ఆలోచిద్దాం అన్నాడు తాతగారు. 10 నిమిషాల తర్వాత కళ్ళు విప్పిందావిడ. అందర్నీ చుట్టూ చూసి ఆవిడ కళ్ళల్లోని భయం తొలగిపోసాగింది. ఒక్కసారి ఆవిడ కళ్ళు నిండుకున్నాయి. ఆ తర్వాత కళ్ళు మూసుకుంది. ఆవిడ మొహం రక్తం తోడేసినట్టు పాలిపోయింది. అరచేతులు తెల్లగా ఉన్నాయి. మొదట ఈవిడికి బ్లడ్ ఎక్కించాలి అనుకుంది ఆరాధన. అలా వాళ్ళు ఆ రాత్రి ప్రీతంని అనుసరించి వెళ్లే ప్రయత్నానికి విఘాతం కలిగింది. శ్రీరామ్ కాసేపాగి అవుట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రరావుకి దమ్ము ఎక్కువ కావడం గమనించి ఆయన్ని వెళ్ళి పడుకోమంది ఆరాధన. తాతగారిని కూడా వెళ్ళమంది. శాంతి, ఆరాధన మిగిలారు శారదమ్మ దగ్గర. ఆవిడ్ని గదిలోకి నడిపించారు. ఆ రాత్రి ఆ ఇద్దరికీ నిద్ర లేదు. వదిన హఠాత్తుగా పిలిచింది శాంతి. ఏంటన్నట్టు చూసింది ఆరాధన. నీకో విషయం తెలుసా? ప్రశ్నార్థకంగా చూసింది. అమ్మా ఆగిపోయింది. చెప్పమన్నట్టు చూసింది. అమ్మా అన్నయ్యకి అమ్మ కాదు. అర్థం కానట్టు చూసింది ఆరాధన. ప్రీతం అమ్మకి కొడుకు కాడు. అయోమయంగా చూస్తూ వాట్ డు యు మీన్ అంది ఆరాధన. అవునదినా, అన్నయ్య అమ్మకి సొంత కొడుకు కాదు. నాన్నతో అమ్మకి పెళ్లికి ముందు ఓ అమ్మాయితో సంబంధం ఉండేది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడాయన. వాళ్ళకి ఇష్టం లేక ఆమెకి దూరంగా వాళ్ళ బంధువుల దగ్గరికి రహస్యంగా పంపేసి దాచేశారు. అక్కడ పెళ్లి కూడా చేసేశారు.
అప్పటికే ఆమె గర్భవతి. ఆమె భర్తతో మనస్ఫూర్తిగా కాపురం చేయలేకపోయింది. ఈ సంగతి తెలియక ఆమె కోసం వెతికి వెతికి ఆమెకి పెళ్ళయిందని తెలిసి నాన్నగారు అమ్మని చేసుకున్నారు. అమ్మ నాన్నగారికి మేనత్త కూతురు. నాన్నగారికి పెళ్ళయ్యాక 6 నెలల తర్వాత ఆమె ఉత్తరం రాసింది. తనని భర్త దుర్మార్గుడు చిత్రహింసల పాలు చేస్తున్నాడని, తను నిండు చూలాలని, తన కడుపులోని బిడ్డ నాన్న బిడ్డని, వెంటనే వచ్చి తనని రక్షించమని రాసింది. ఆ లెటర్ చూసి ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు నాన్న. కానీ విషయం తెలుసుకున్నాక అమ్మ ఆయనకి ధైర్యం చెప్పి మావయ్యని ఆ ఊరు పంపి ఆమెని రహస్యంగా తెప్పించేసింది. ఆవిడ పెద్దమ్మ, ప్రీతం తల్లి ప్రీతంని కని కానుపు కష్టమై మరణించింది. నాన్నగారికి ధైర్యం చెప్పి అన్నయ్య తన బిడ్డేనని, వాడి విషయంలో దిగులు పడద్దని చెప్పింది అమ్మ. అన్నయ్యని ప్రాణంలా చూసుకునేది. అమ్మకి వెంటనే పిల్లలు పుట్టకపోవడం కూడా అన్నయ్య అదృష్టం అనుకుంటా. అన్నయ్య తర్వాత 7, 8 ఏళ్లకు నేను పుట్టాను. ఏనాడు ప్రీతంలో అమ్మ తన తల్లి కాదన్న భావం తలెత్తలేదు. అంత ప్రాణం. అప్పటికి ఇప్పటికీ వాడంటే అమ్మకి. సంభ్రమంగా అంతా వింది ఆరాధన. ప్రీతం శారదమ్మ సొంత కొడుకు కాదన్న విషయం ఆమెకి నమ్మశక్యం కానట్టనిపించింది. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ అంత గొప్పదా అనుకుందామే. ప్రీతంకి తెలుసా ఈ విషయం? తెలుసు. ఇంట్లో తెలియకపోయినా ఇరుగు పొరుగు తెలియజేశారు. కానీ అన్నయ్య బాధపడలేదు. వాడికి కన్న తల్లి లేని లోటు తెలిస్తేగా బాధపడ్డానికి. ఇంకో విషయం తెలుసా? 12 ఏళ్ల క్రితం మా పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఆర్థికంగా చాలా బాధలు పడ్డాం అంది. ప్రీతం ఓసారి కాబోలు అన్నాడు ఏదో మాటల సందర్భంలో అంది ఆరాధన గుర్తు తెచ్చుకుంటూ. అదో పెద్ద కథ అంది శాంతి. మొదట్లో మాది మంచి మూతుబరి కుటుంబమైన ల్యాండ్ సీలింగ్లో నాన్నగారు జాగ్రత్త పడకపోవడంతో చాలా పొలం పోయింది. తర్వాత నాన్నగారు తాగుడికి అలవాటు పడ్డంతో మిగతా ఆస్తి కూడా చాలా వరకు హరించుకుపోయి కొంత పొలం మిగిలింది. అన్నయ్యకి బాగా చదువుకోవాలని ఉండేది. నాన్నకి చదివించడం ఇష్టం లేకపోయింది. వ్యవసాయం చేయమన్నాడు. అప్పటికి ఆయన ఆరోగ్యం పాడైంది. పని చేయించే ఓపిక కూడా లేదు. అందుకే ఇక చదువు మానుకోమన్నాడు అన్నయ్యని. కానీ ప్రీతంకి బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చెయ్యాలని కోరిక. మామయ్య స్థితి బాగుంది. అమ్మ మామయ్య కలిసి బలవంతంగా అన్నయ్యని చదువు పంపారు. నాన్న పైసా పంపనన్నారు. ఆయన వ్యసనం ఆయనలా మొండిగా మార్చింది. మావయ్య అన్నయ్య చదువుకి సాయం చేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిందాక అన్నయ్య ఇంటి మొహం చూడలేదు. 20 ఏళ్ళు అప్పుడు అన్నయ్యకి. వాడికి ఇంకా చదవాలని, విదేశాలకి వెళ్లాలని ఉండేది. ఈ విషయమై గొడవ జరిగి ఆవేశంలో నాన్న అన్నయ్యని మెడపట్టుకుని ఇంట్లో నుండి గెంటేశారు. అన్నయ్య కూడా రోషంలో తక్కువ లేదు. మళ్ళీ ఇంట్లోకి రాలేదు. మళ్ళీ మాకు కనబడలేదు. తర్వాత నాన్నగారి ఆవేశం తగ్గి ఎంత వెతికించినా అన్నయ్య ఆచూకీ దొరకలేదు. ఆ దిగులుతో అమ్మ కృశించిపోసాగింది. ఇప్పటి ఈ గుండె బలహీనత అప్పటినుండే ప్రారంభం. పేపర్లో ప్రకటించారు మావయ్య. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రీతం దొరకలేదు. బహుశా ఆత్మహత్య చేసుకున్నాడనుకున్నాం. అమ్మ ఏడ్చేది. నాన్నగారిని తిట్టేది. ఆయన కూడా కుమిలిపోయాడు. ఆ వ్యధతోనే మంచం పట్టి అన్నయ్య ఇల్లు వదిలిన 2 ఏళ్లకి కన్ను మూశాడాయన. తర్వాత 2 ఏళ్లకి తిరిగి వచ్చాడన్నయ్య. ఎవరో ఊహించని విధంగా ఇలా చాలా గొప్ప స్థితిలో. నాన్న లేడని తెలుసుకుని ఎంతగా బాధపడ్డాడు, కుమిలిపోయాడంటే వాడికి ఇంకా ఆయన మీద అభిమానం మిగులుందని మేమనుకోలేదు. ఆరాధన ఆసక్తిగా అడిగింది. ఎలా చేరుకోగలిగాడా స్థితికి? అదృష్టం అంది శాంతి. ఆ పైన కృషి కూడా. ఇంట్లో నుండి పారిపోయిన అన్నయ్య ఓ టెక్స్టైల్స్ మిల్స్లో చేరాడు. దాని ప్రొపరేటర్ ఓ స్త్రీ. ఆవిడికి పిల్లలు లేరు. అన్నయ్య తొలి చూపులోనే ఆవిడ్ని ఆకర్షించాడు. అదే అన్నయ్య అదృష్టం. ఫలితంగా అతడి ఉద్యోగం స్థాయి పెరిగింది. జీతం పెరిగింది. ఆవిడికి అన్నయ్య మీద అభిమానం పెరిగినప్పుడల్లా అన్నయ్య స్థితి మారిపోతూ వచ్చింది. కన్న తల్లిలా ఆదరించే ఆవిడ్ని అన్నయ్య కూడా సొంత బిడ్డలా ట్రీట్ చేసేవాడు. 2 ఏళ్లు గడిచేసరికి అన్నయ్య ఆవిడ వ్యాపారాన్ని మొత్తం చూసుకునే స్థాయికి ఎదిగాడు. పూర్తి నష్టాలతో నడుస్తోన్న ఫ్యాక్టరీని తన తెలివితేటలతో ధైర్యంతో నిలబెట్టగలిగాడు. అన్నయ్యని తన ఇంట్లోకి వచ్చి ఉండమని పోరు పెట్టసాగింది ఆవిడ. అన్నయ్య ఒప్పుకోలేదు. ఓ రోజు ఆవిడ హార్ట్ అటాక్తో పోయింది. తన ఆస్తిలో సగం ఫ్యాక్టరీ అన్నయ్య పేర, మిగతా ఆస్తి ఓ అనాథ శరణాలయం పేర రాసిపోయింది. అన్నయ్య ఆశ్చర్యపోయాడు. ఆవిడ అభిమానానికి నిత్యశుడయ్యాడు. ఆవిడ పోయాక మనసు పాడైంది. మేం గుర్తు రాసాగాం. పట్టుదల సడలిపోయింది. ముఖ్యంగా అమ్మని చూడాలని మరీ మరీ అనిపించింది. వచ్చేశాడు. నాన్న పోవడం పెద్ద షాకు. తర్వాత పల్లెలో మా పొలాలు ఇల్లు అమ్మేశారు. ఈ 4 ఏళ్లలో మంచి ధర పలికాయవి. 10 లక్షలు చేతికొచ్చింది.
దాన్ని అమ్మ కోరిక ప్రకారం వ్యాపారంలో పెట్టాడు. ఇక వెనుతిరిగి చూడలేదన్నయ్య. ఈసారి పారిశ్రామిక రంగంలో తనని మింగాలని చూసే తిమింగలాల్ని తప్పించుకుంటూ ఈ స్థాయికి చేరడానికి ఎన్ని భయంకరమైన కష్టనష్టాలను అనుభవించాడో ఎవరికీ తెలీదు. నేటి స్థాయిని గురించి అబ్బురంగా చెప్పుకుంటారు గాని దాని వెనుకున్న ప్రీతం శ్రమ, ఆవేదన, వాడు చేసిన తపస్సు ఎవరికి తెలుసు? శాంతి చెప్పడం పూర్తయ్యేసరికి ప్రీతం పట్ల, అతడి తల్లి పట్ల ఆరాధనలోని గౌరవం ఇనుమడించింది. రక్షించాలి. ఈ తల్లి కొడుకుల్ని రక్షించుకోవాలి. వాళ్ళు నా వాళ్ళు అనుకుంది ఆరాధన. ఆ రాత్రి వాళ్లే గాని ప్రీతం వెంట శ్మశానానికి వెళ్ళగలుగుంటే మృత్యు కాటు నుండి అమాయకుడు కాని ఓ అమాయకుణ్ణి రక్షించగలిగుండేవారు. ఆ భయంకరమైన నిశిరాత్రి ఆ ఇంటి ఆవరణలో నుండి ఓ ఆకారం బయటకు వెళ్ళిందని ఎవరికీ తెలీదు.